స్వచ్ఛ భారత్ గురించి వ్యక్తి అనారోగ్యానికి కుటుంబంలోని అపరిశుభ్రతతో బాటు సమాజంలోని కలుషిత వాతావరణం కూడా కారణం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. కుటుంబంతో పాటు సమాజం కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వలన పనికి ఆటంకం కలగదు. పనులు సజావుగా సాగడం వలన వృద్ధి ఉంటుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత ప్రధానమైన అంశమని మహాత్మాగాంధీ చెప్పారు. మొదటిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీగారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించారు. అందరూ ఆరోగ్యంగా ఉండడం చేత వ్యక్తికి ఖర్చు తగ్గుతుంది. వ్యక్తి పనిచేసే శక్తి కలిగి ఉండడం చేత అతను పనిచేసి డబ్బు కూడా బెట్టగలడు. అప్పుడు తనతోబాటు తన కుటుంబానికి సహాయపడగలడు. అలా ఉద్యోగస్తులు, కార్మికులు, వ్యాపారస్తులు ఆరోగ్యంగా ఉండడం వలన ఇంకా కష్టపడి వారు దేశాభివృద్ధిలో తన వంతు కృషిని అందించగలరు. గాంధీజీ కలను నెరవేర్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు వ్యాసాల కోసం telugureads.com వెబ్సైట్ దర్శించండి.